జాతకం ఫిబ్రవరి 7, 2026. ఈ రోజు కొన్ని రాసులకు కెరీర్ మరియు ఆర్థిక లాభాలను తెస్తుంది. మరికొందరు సంయమనం మరియు జాగ్రత్త వహించాలి. 12 రాసులకు సంబంధించిన పూర్తి రోజువారీ జాతకాన్ని తెలుసుకోండి. శనివారం మీ జీవితంలోకి అనేక కొత్త రాసులను తెస్తుంది. గ్రహాలు మరియు నక్షత్రాల కదలిక కొన్ని రాసులకు కెరీర్ మరియు ఆర్థిక విషయాలలో గణనీయమైన ఉపశమనం లభించవచ్చు. మరికొందరు సంయమనం మరియు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుందని సూచిస్తుంది. నేటి నక్షత్రాలు ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ జీవితం మరియు కుటుంబ సంబంధాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. అనేక రాసుల వారికి నిలిచిపోయిన ప్రణాళికలు ముందుకు సాగవచ్చు. మరికొందరు తమ ఖర్చులు మరియు భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు మరియు యువకులు ఈరోజు ఆశాకిరణాన్ని చూడవచ్చు. మొత్తం మీద ఫిబ్రవరి 7 అదృష్టం, కృషి మరియు జ్ఞానం యొక్క సమతుల్యతను కోరుతుంది. సకాలంలో నిర్ణయాలు విజయానికి దారితీయవచ్చు. తొందరపాటు నష్టాలకు దారితీయవచ్చు. మీ రాశిచక్రం కోసం నక్షత్రాలు ఏమి ఉంచాయో తెలుసుకోండి. మేష రాశి జాతకం ఈరోజు మేషరాశి వారికి ఈరోజు మంచిది. మీరు మీ ఉద్యోగంపై ఆసక్తి కలిగి ఉంటారు మరియు పనిలో మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మీకు కొత్త బాధ్యత అప్పగించబడవచ్చు. దానిలో మీరు బాగా రాణిస్తారు. మీ ఆర్థిక పరిస్థితి చాలా బలంగా ఉంటుంది మరియు మీకు కుటుంబ సభ్యుల నుండి మద్దతు లభిస్తుంది. ఒక ప్రాజెక్ట్లో పని ముందుకు సాగవచ్చు. అయితే ఈ రోజు మీరు ఆర్థిక లావాదేవీలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి వారికి ఈరోజు మిశ్రమ రోజు మరియు బిజీ షెడ్యూల్ ఉంటుంది. మీరు చాలా ఓపిక మరియు సంయమనంతో పని చేయాల్సి ఉంటుంది. మీ ఖర్చులు పెరగడం వల్ల మీ బడ్జెట్ ఒత్తిడికి గురి కావచ్చు. ఉద్యోగులు అదనపు ఒత్తిడిని ఎదుర్కొంటారు, కానీ మీ జ్ఞానం ప్రతి సమస్యను పరిష్కరించడంలో మీకు సహాయపడుతుంది. అదనంగా, మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవాలి లేదా ఇబ్బందులను ఎదుర్కోవాలి. కుటుంబ విషయాలలో కుటుంబ సభ్యుల నుండి మీకు సమృద్ధిగా ప్రేమ మరియు మద్దతు లభిస్తుంది. మిథున రాశి వారికి ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు తలెత్తవచ్చు. ఈరోజు మీ పరిచయాల నుండి మీరు ప్రయోజనం పొందుతారు. మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం మీకు ఉంటుంది. మీరు కొన్ని మతపరమైన కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఈరోజు మీరు ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోవాలి. మీరు పనిలో కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కోవచ్చు. రోజు రెండవ భాగంలో, మీ అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మరియు మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు. ఆగిపోయిన కొన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి. ఇవి మీకు మంచి లాభాలను తెస్తాయి. కర్కాటక రాశి వారు ఈరోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది. దీని వలన మీరు అనేక కార్యకలాపాలను సులభంగా నిర్వహించవచ్చు. అయితే మీరు మీ ఆర్థిక విషయాలలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మీరు అపరిచితుల ప్రభావానికి గురికాకుండా ఉండాలి. మీ సుఖాలు మరియు విలాసాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. పనిలో అనుభవజ్ఞుడైన మరియు తెలివైన వ్యక్తి నుండి మీకు మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. అయితే ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలి. విద్యార్థులు మరియు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ప్రభుత్వ ఉద్యోగం పొందడం గురించి శుభవార్త వింటారు. సింహరాశి వారు ఈరోజు అదృష్టంతో ఆశీర్వదించబడతారు. ఉద్యోగంలో ఉన్నవారికి, పనిలో సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల హోదా మరియు ప్రతిష్ట పెరిగే సంకేతాలు ఉన్నాయి. ఈరోజు మీరు పాత పెట్టుబడి నుండి లాభాలను చూడవచ్చు. మీ ప్రతిష్ట పెరుగుతుంది మరియు మీ ఆదాయంలో గణనీయమైన పెరుగుదలకు అవకాశాలు ఉన్నాయి. అయితే మీరు మీ పెరుగుతున్న ఖర్చులను నియంత్రించుకోవాలి మరియు ఇతర విషయాలలో పాల్గొనకుండా ఉండాలి. ప్రేమ సంబంధాలలో, మీరు ఈరోజు మీ భాగస్వామి నుండి సమృద్ధిగా ప్రేమ మరియు ప్రేమను పొందుతారు.
వివాహ జీవితంలో మీరు కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవచ్చు. కన్యా రాశి జాతకం ఈరోజు కన్యా రాశి వారికి ఈరోజు కొంచెం ఒత్తిడితో కూడుకున్నది కావచ్చు. మీ పనిలో అడ్డంకులు తలెత్తవచ్చు మరియు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ఎందుకంటే ఇది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిరుద్యోగులు మరియు ఉద్యోగం కోసం చూస్తున్నవారు కొంచెం ఎక్కువసేపు వేచి ఉండాల్సి రావచ్చు. అదనంగా కుటుంబంలో కొత్త సభ్యుని రాక గురించి మీరు శుభవార్త వినవచ్చు. ప్రేమ సంబంధంలో ఉన్నవారు తమ భాగస్వామి భావాలను గౌరవించాలి. మీరు సాయంత్రం ఎవరినైనా కలుసుకోవచ్చు మరియు కొన్ని కొత్త ఆఫర్లను పొందవచ్చు. తుల రాశి జాతకం ఈరోజు తుల రాశి వారికి ఈరోజు అద్భుతమైనది మరియు శుభప్రదమైనదిగా నిరూపించబడుతుంది. మీకు బలమైన పని నీతి, ఉత్సాహం మరియు ధైర్యం ఉంటాయి. మీరు శుభవార్త వినవచ్చు. ఇది మీ విశ్వాసాన్ని పెంచుతుంది. మీరు పనిలో కొత్త బాధ్యతను పొందవచ్చు. మీ కెరీర్ మరియు వ్యాపారంలో లాభాలను ఆశించవచ్చు. డబ్బు అప్పుగా తీసుకోవాలని ఆలోచిస్తున్నవారు విజయం సాధించవచ్చు. ఇంట్లో మరియు మీ కుటుంబంలో మంచి వ్యక్తుల నుండి మీకు ఉదారమైన మద్దతు లభిస్తుంది. మీ కలలలో కొన్ని ఈరోజు నిజమవుతాయి. వ్యాపారంలో పాల్గొన్నవారు ఒప్పందంలో ఆలస్యం ఎదుర్కోవచ్చు. మీ ప్రేమ జీవితంలో మీకు మీ భాగస్వామి నుండి సమృద్ధిగా ప్రేమ, మద్దతు మరియు సహాయం అవసరం. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఈరోజు శుభవార్త అందవచ్చు. భవిష్యత్తులో ఆర్థిక లాభాలు పెరుగుతాయి. కెరీర్లో అడ్డంకులు ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం లభిస్తుంది. మీ చాతుర్యానికి ధన్యవాదాలు. మీరు ఏవైనా సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగ మార్పు లేదా పదోన్నతి లభించే అవకాశముంది. మీరు పనిలో మంచి ఆఫర్లను పొందవచ్చు. పాత స్నేహితుడితో తిరిగి కలవడం సాధ్యమవుతుంది. మీరు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి కలిగి ఉంటారు. ధనుస్సు రాశి వారికి ఈరోజు జాతకం. ధనుస్సు రాశి వారికి శనివారం చాలా మిశ్రమ రోజు. కొన్ని పనులు పూర్తయినప్పటికీ మీరు సంతోషంగా ఉంటారు. మరికొన్ని అసంపూర్ణంగా మిగిలిపోవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారు ఈరోజు తమ లక్ష్యాలను ఎలాగైనా చేరుకోవాలి. లేకుంటే వారు తమ బాస్ నుండి మందలింపులను ఎదుర్కోవలసి ఉంటుంది. రోజంతా బిజీగా మరియు ప్రతిఫలదాయకంగా ఉంటుంది. ప్రభావవంతమైన వ్యక్తులతో మీ సమావేశాలు కొనసాగుతాయి. మీ ప్రేమ మరియు కుటుంబ జీవితంలో మీకు బంధువుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీ ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఇది మీ మనసుకు సానుకూల ఆలోచనలను తెస్తుంది. మకర రాశి వారికి ఈరోజు శనివారం మంచి రోజు. ఆనందం మరియు శాంతితో నిండి ఉంటుంది. మీరు తక్కువ ప్రయత్నంతో కూడా మంచి విజయాన్ని సాధిస్తారు. మీ వివాహ జీవితంలో సమస్యలు ఈరోజు పరిష్కారమవుతాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు మంచి మరియు ఉదారమైన మద్దతు లభిస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు కొన్ని పాత సమస్యలకు పరిష్కారాలను కనుగొనవచ్చు. ఏవైనా కుటుంబ వివాదాలను పరిష్కరించడంలో మీరు విజయం సాధిస్తారు. ప్రమాదకర వ్యాపారాలను చేపట్టాలనుకునేవారు మంచి లాభాలను పొందవచ్చు. మీ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కుంభరాశి వారికి ఈరోజు కుంభరాశి వారికి ఈరోజు వారి ప్రణాళికల నుండి ప్రయోజనం ఉంటుంది. మంచి మరియు సృజనాత్మక పని చేయడానికి రోజు గడుపుతారు. మీ స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఉద్యోగులు ప్రభావవంతమైన వ్యక్తులను కలుస్తారు. ఇది కొత్త రకాల పనికి అవకాశాలను అందిస్తుంది. మీరు ఈరోజు మీ కష్టానికి ప్రతిఫలాలను పొందుతారు. ఎవరికైనా అప్పుగా డబ్బు ఇచ్చిన వారు దానిని తిరిగి పొందవచ్చు. ఇది ఆదాయం పెరిగిన రోజు అవుతుంది. ఎందుకంటే మీకు అకస్మాత్తుగా ధనలాభం రావచ్చు. మీన రాశి వారికి ఈరోజు మీన రాశి వారికి గతంలో కంటే ఈరోజు మంచి రోజు.
మీరు ఒకేసారి అనేక శుభవార్తలను వినవచ్చు. కోర్టు కేసు ఉన్నవారికి అనుకూలమైన తీర్పు రావచ్చు. సాయంత్రం వేళ కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారు శుభవార్త వింటారు. ఈరోజు ఆస్తి లేదా వాహనాలు కొనాలని ప్లాన్ చేస్తున్న వారు మంచి ఒప్పందాన్ని పొందవచ్చు. అయితే ఈరోజు మీరు ఎటువంటి రిస్క్లు తీసుకోకుండా ఉండాలి, ఎందుకంటే ఇది నష్టాలకు దారితీయవచ్చు. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.